మిద్యానీయుల సైన్యం లెక్కలేనంత మిడతల వలె లోయంతటా వ్యాపించింది. ఇజ్రాయేలీయులు వారి శక్తిని చూసి వణికిపోయారు. అప్పుడు దేవుడు గిద్యోనును పిలిపించి, ప్రజలను నడిపించు, మనుషులను కాదు కాని తన దైవిక శక్తిని నమ్ముకోమని గిద్యోనుతో చెప్పారు. ఎందుకంటే ఇజ్రాయేలు యోధులు చాలామంది ఉండి బలవంతులుగా ఉన్నప్పటికీ దేవుడు మిద్యానీయులను వాళ్ల చేతికి అప్పగించడం తగదు అని చెప్పారు. ఎందుకంటే ఇజ్రాయేలీయులు నా కండబలమే నాకు రక్షణ కలుగజేసింది అనుకొని తమను తామే గొప్పగా చేసుకోవచ్చని. కాబట్టి ఆయన తన శక్తి మాత్రమే రక్షించగలదని చూపించాలని ప్రభువు అనుకున్నారు. ఒక నది దగ్గర దేవుడు ఆ ఇజ్రాయేలీయులను పరీక్షించసాగారు. ఎవరైతే నాలుకతో చేతితో నీటిని అప్రమత్తంగా జాగ్రత్తగా తాకారో వారిని ఎంపిక చేసి 300 మంది మాత్రమే మిగిలారు. ఇది యాదృచ్ఛికంగా కాకుండా దేవుని ప్రణాళిక ద్వారా ఎంపిక చేయబడ్డారు. ఆ రాత్రి దేవుడు గిద్యోనును తన సేవకుడైన పూరాతో శత్రుశిబిరం దగ్గరికి పంపారు. అక్కడ వారు ఇజ్రాయేలీయుల విజయాన్ని ప్రవచించే సైనికుడి యొక్క కలను విన్నారు. ఈ సూచనతో బలపడి ఓదార్చబడి గిద్యోను ప్రభువు స్వయంగా శక్తితో తమ ముందు వెళ్లారని తెలుసుకొని ఆరాధనలతో నమస్కరించసాగాడు. ఆ 300 మంది కొండలపై తమ స్థానాలను ఆక్రమించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఒక మట్టి పాత్ర, అందులో దాచిన ఒక దివిటి మరియు చేతిలో ఒక బాకా పట్టుకున్నారు. గిద్యోను సంకేతంతో వారు పాత్రలను పగలగొట్టి మండుతున్న కాంతిని మరియు ప్రతిధ్వనించే శబ్దాన్ని విడుదల చేశారు. ఆ ధాటికి భయపడి మిద్యానీయులు గందరగోళంతో పారిపోయారు. ఆ విధంగా కేవలం 300 మంది పురుషులతో దేవుడు ఇజ్రాయేలును విడిపించారు. విజయము మానవ బలం ద్వారా కాదు, తన ఆత్మ ద్వారా మాత్రమే వస్తుందని నిరూపించారు.